అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎక్కడైనా ఓడిపోతామని తెలిసిన నాయకుడు కూడా గెలుస్తాం అని చెప్పి చాలా నమ్మకంగా ఘంటాపథంగా చెప్తాడు. ఎందుకంటే కార్యకర్తల్లో, ప్రజల్లో ఏమో గెలుస్తాడేమో అనే నమ్మకం కలిగించడం కోసం. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 30 నెలలు అవుతుంది. ఇంకా 30 నెలల టైం ఉంది. జమిలీ ఎలక్షన్లు, డీలిమిటేషన్ ఇవన్నీ అయితే ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా టైం కూడా వస్తదంటున్నారు. అంటే ఇంకొక 36 నెలల టైం వరకు ఉంది. అట్లాంటి టైంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు నైరాశ్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ విజయశాంతి, తర్వాత రేణుకా చౌదరి, ఆ తర్వాత కొండా సురేఖ, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ మీద అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. రీసెంట్గా వీళ్ళు ముగ్గురు చేసిన కామెంట్లు చూస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని మాత్రం అనిపిస్తుంది. సాధారణంగా ఏ గవర్నమెంట్లో చూసినా సీఎంని ప్రతిపక్షాలు ఏమన్నా అనగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా మూకుమ్మడిగా అవతల పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు లాంటి వాళ్ళు అయితే ఖండాలుగా ఖండించడానికి రెడీ అయిపోతుంటారు. అట్లాంటిది తెలంగాణలో సీఎంని ప్రతిపక్షాలు ఎన్ని అంటున్నా పెద్దగా మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి పెద్దగా స్పందన లేదు. ఒకరిద్దరు అప్పుడప్పుడు స్పందిస్తున్నా ఏదో స్పందించుకుంటే బాగుండదేమో అన్న ఫీలింగ్లో అప్పుడప్పుడు అట్లా ఒక రాయి వేసి మళ్ళీ కనపడరు. మళ్ళీ 6 నెలల దాకా వాళ్ళు మళ్ళీ కనపడరు. అయితే రీసెంట్గా మన రాములమ్మ అలియాస్ ఎమ్మెల్సీ విజయశాంతి గారు ఏమన్నారో ఒకసారి చూడండి. పోలీస్ శాఖలో ఇలాంటి లోపాల వల్ల తెలంగాణలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను సీరియస్గా పరిగణించి మహిళల భద్రతతో పాటు భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం రాసిర్రు? రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ నరమేధం వ్యవహారంలో హంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తుంది. అంటే ఒక విధంగా పోలీసుల మీద, రాష్ట్ర హోంశాఖ మీద ఆరోపణలు చేస్తుంది. ఇక్కడ తెలంగాణలో హోంశాఖ మంత్రి ఎవరంటే సీఎంఏ. అంటే ఒక విధంగా పరోక్షంగా వేసిన రాళ్ళు ఎవరి మీదకి వెళ్తున్నాయంటే సీఎం రేవంత్ రెడ్డి మీదకే. అంటే హోంశాఖ విఫలమవుతుంది శాంతి భద్రతల విషయంలో అన్నది చాలా స్పష్టంగా ఈమె ట్వీట్లో కనిపిస్తుంది. వాస్తవంగా గవర్నమెంట్లో ఇట్లాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే ఇంటర్నల్గా చెప్తారు. ఏ క్యాబినెట్ మీటింగుల్లోనో లేదంటే వాళ్ళ పార్టీ మీటింగుల్లోనో ఇట్లాంటివి చెప్తారు. కానీ బహిరంగంగా ట్విట్టర్లో ఇట్లాంటి విషయాలు పోస్ట్ చేస్తున్నారంటే ఆమెలో ఏదో ఒక అసంతృప్తి రగులుతుందని అర్థమవుతుంది. ఇక తర్వాత బీజేపీ వాసన చూస్తాం మా క్యాడర్ వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గర. సో ఇక్కడ రేణుకా చౌదరి గారు ఏమంటున్నారంటే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలపడుతుంది, అంతేకాదు బీజేపీ కూడా ఏదో చేస్తుంది. వాస్తవానికి బీజేపీకి ఖమ్మంలో పెద్దగా క్యాడర్ లేదు, అయినా కూడా వాళ్ళు ఏదో ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంకో దిక్కు బీఆర్ఎస్ కూడా బలపడుతుంది, నెక్స్ట్ టైము కాంగ్రెస్కి కొంత కష్టమే అన్నట్టు ఏమో మాట్లాడుతుంది. వాస్తవానికి ఈమె టీడీపీ బ్యాచ్, ఈమె టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చింది. కానీ తర్వాత కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల టీడీపీని వదిలేసి కాంగ్రెస్లోకి వచ్చింది. కాంగ్రెస్లోకి వచ్చి కూడా 2.5 దశాబ్దాలు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడేమో ప్రస్తుతం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, ఖమ్మంలో సీనియర్ లీడరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ఎలక్షన్లలో కానీ, 2018 ఎలక్షన్లలో కానీ, 2023 ఎలక్షన్లలో కానీ బీఆర్ఎస్ పార్టీకి 1 లేదంటే 2 సీట్లకు మించి ఎప్పుడూ రాలేదు. బీఆర్ఎస్ ఒక విధంగా చాలా వీక్ ఖమ్మంలో. అంతెందుకు 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది ఖమ్మం అండ్ నల్గొండ, ఈ 2 జిల్లాలే. ఈ 2 జిల్లాల్లో కనుక ఒక 4-5 సీట్లు అటు ఇటు అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ఏ అధికారంలో ఉండేది. కానీ ఖమ్మం, నల్గొండ ఈ 2 జిల్లాలు కాంగ్రెస్కి పట్టుగొమ్మల లాంటి. అట్లాంటి ఖమ్మం జిల్లాలోనే బీఆర్ఎస్ బలపడుతుంది, బీజేపీ కూడా ఏదో చేస్తుంది అని చెప్పి రేణుకా చౌదరి అంటున్నారు. వాస్తవానికి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా విజయశాంతి విషయంలో, సేమ్ ఈ విషయంలో కూడా అదే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే ఇంటర్నల్గా కూర్చున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకోవాలి. అట్లాంటిది ఇంటర్నల్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకోకుండా బహిరంగంగా ఇట్లా ఒకలేమో ట్విట్టర్లో, ఒకలేమో మీడియా ముందు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే పరిస్థితి మాత్రం ఏదో తేడా కొడుతుంది. ఇక 3వ వ్యక్తి కొండా సురేఖ గారు. ఈవిడిది ఒక డిఫరెంట్ కథ. ఈమె ఈ మధ్య అమెరికాకో ఏదో దేశానికి పోయినట్టుంది, నాకు కూడా కరెక్ట్ తెలీదు. ఆమె పొయ్యి వచ్చేసరికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వాస్తవానికి ఈయన బీఆర్ఎస్లో ఉండా కాంగ్రెస్లో ఉండా క్లారిటీ లేదు. అఫీషియల్ అని అయితే బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తుండు, కానీ కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతాడు. ఈయన ఏం చేసిండంటే ఈమె అడుగు పోయి వచ్చేసరికి ఆమె దేవాదాయ శాఖలో ఉన్న అధికారులు పిలిపించుకొని రివ్యూ మీటింగ్ పెట్టిండు. అగో అట్లెట్లా పెడతావు, నా అధికారులతో నువ్వెట్లా మీటింగ్ పెడతావు అని చెప్పి ఆయనను క్వశ్చన్ చేస్తే ఆయన నీకేది నేను సమాధానం చెప్పేదన్నట్టు ఆయన చూసిండు. తర్వాత
సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి అట్లా అందరికీ లెటర్లు రాసింది. నా శాఖలు వీలు పెట్టడానికి ఈయనెవరు అన్నట్టు ఏదో లెటర్ రాసింది. కానీ వాళ్ళు ఎవరు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. దాంతో ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్తో, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయింది. ఏకంగా ఇది పరిస్థితి రాష్ట్రంలో రాజకీయం. నేను ఒక మంత్రిని, నా మాటకి లెక్క లేకుండా పోతుంది. వాస్తవానికి అంతే కదా. ఒక జిల్లా, వరంగల్ జిల్లాలో ఆమె ఉన్నది ఏకైక మంత్రి. అంటే అటు సీతక్క ములుగు వదిలేస్తే ఇప్పుడున్న వరంగల్ జిల్లా, భూపాలపల్లి, వరంగల్, మొత్తం మహబూబాబాద్ ఈ జిల్లాల్లో ఆమె కీలకమైన నేత అక్కడ. అట్లాంటి ఒక మంత్రి మాటలు లెక్క చేయకుండా ఒక ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ పెట్టడమే కాకుండా ఆమె మంత్రి వెళ్ళి ఆ విషయాన్ని సీఎంకి చెప్పినా పట్టించుకోలేదు, పీసీసీ చీఫ్కి చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా వెళ్ళి మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చర్యలు తీసుకోవాలి. ఎవరి మీద? కడియం శ్రీహరి మీద. ఎట్లా తీసుకుంటుంది? ఆయనేమో అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నాడు. ఓన్లీ కండువా మాత్రం కాంగ్రెస్ కప్పుకొని తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నేత మీద మీనాక్షి నటరాజన్ ఏం చర్యలు తీసుకుంటుంది? సో ఇట్లా మొత్తం ఆ పార్టీ వ్యవహారాలు చూస్తే అంతా లుకలుకలు. మళ్ళీ ఇది కూడా పూర్తిగా బయటపడుతున్నాయి. ఒక ఎమ్మెల్సీ ఏమో ప్రభుత్వ పనితీరు బాగాలేదు, హోంశాఖ పనితీరు బాగాలేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకొక రాజ్యసభ సభ్యురాలేమో ఖమ్మంలో బీఆర్ఎస్ బలపడుతుంది, నెక్స్ట్ టైం కాంగ్రెస్కి కష్టమే అని ఒక ఆమె అంటది. ఇక ఒక మంత్రి అయితే ఏకంగా పోయి ఆమె బాధని సీఎంకి చెప్పుకున్నా పట్టించుకోలేదు, పీసీసీ చీఫ్కి చెప్పుకున్నా పట్టించుకోలేదు. ఫైనల్గా మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీల వ్యవహారం అంతా ఏదో అయోమయంగా, గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అంతే కదా, వాళ్ళొక్కలే కాదు, మొత్తం గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అట్లాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా కక్కలేక మింగలేక ఏదో దిగమింగుకొని ఇంకో 30 ఏళ్ళు తొందరగా గడిచిపోతే బాగుండు అన్నట్టు రోజులు గడుపుకుంటూ పోతున్నట్టు అనిపిస్తుంది. రీసెంట్గా నాకు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ పిఆర్ఓలు కొద్దిమంది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ మినిస్టర్ల ఆలోచనలు కూడా అట్లనే ఉన్నాయంట. రే ఏంది ఇది గవర్నమెంట్ ఇట్లా ఎటు నడుస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా, మంత్రులకు కూడా నమ్మకం లేదంట. కొద్దిమంది వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మంత్రులకు కూడా నమ్మకం లేదంట. ఈ 30 నెలలు తొందరగా గడిచిపోతే బాగుండు, తర్వాత విషయం ఎట్టయితే అట్టయింది అన్న ఫీలింగ్లో ఉన్నారంట. ఇక గ్రౌండ్ లెవెల్లోనైతే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడిపోకుండా అంత ఇబ్బందుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాంగ్రెస్ నేతలు కొద్దిమంది అయిపోయిందబ్బా కాంగ్రెస్ ఇక మళ్ళీ ఇప్పటంతలు రాదు అన్నట్టు మాట్లాడుతారు. అంటే ఇక్కడ ఏం లేదు, రౌతు మంచోడైతే గుర్రం స్వారీ అనేది సాఫీగా సాగుద్ది. రౌతుకి గుర్రం స్వారీ తెలవదనుకో, ఎగిరేస్తే అంతది. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితి, గవర్నమెంట్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. మరి మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుందో ఆ విషయాన్ని కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.